ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి గల జీవితము కలిగి ఉంటే మనపై తన మెండైన ఆశీర్వాదమును కుమ్మరిస్తాడు. భక్తి అందరూ కలిగి ఉంటారండి. ఈనాడు భక్తి చేసేవారు ఎంతో మంది, కానీ భయము కలిగిన జీవితం లేదు. చర్చిలో పాస్టర్ల ఎదుట, విశ్వాసుల ఎదుట, తల్లిదండ్రుల దగ్గర దేవుడంటే భయము కలిగి ఉండడం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలండి. ఈనాడు దేవుని ఎడల ఏ విధంగా జీవిస్తున్నావో ఆ పరమ తండ్రి నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ నడవడికను, నీ అలవాట్లను, నీ మాటలను, నీ చూపులను, నీ యొక్క తలంపులను, ఆలోచనలను సమస్తము ఆయన చూస్తున్నాడు. ఆ దేవుడు గమనిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, నీవు నిజముగా ఆయనంటే ప్రేమ, విశ్వాసం, భక్తి, భయము కలిగి జీవిస్తే నిన్ను తప్పకుండా దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకుంటాడు. నీ పట్ల మేలులు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆహారం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని దయచేస్తాడు, నీ పట్ల గొప్ప మేలులు జరిగించుతాడండి. నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చి సర్వ సమృద్ధిని నీకు దయచేస్తాడు. అలాగే నువ్వు ఊహించలేనన్ని అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తప్పకుండా జరిగించుతాడండి. ఈనాడు నువ్వు నీ ఉద్యోగంలో అభివృద్ధి చూడలేకపోతున్నావంటే కారణం నువ్వు దేవుని యందు భయము లేని వ్యక్తిగా ఉన్నావు. నీ వ్యాపారంలో సక్సెస్ పొందుకోలేకపోతున్నావంటే కారణం దేవుని యందు భయం లేదు. నీ కుటుంబంలో ఆర్థిక కొరతలు, అప్పుల బాధలు తీరక అట్లే ఉంటున్నాయంటే దానికి కూడా ఒకే ఒక కారణం, దేవుని యందు భయము లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ప్రియ విశ్వాసి, ఒకవేళ దేవుని యందు నువ్వు భయము కలిగి జీవిస్తే ఆ భయమే నీ జ్ఞానమునకు మూలమవుతుంది. ఈనాడు సరైన జ్ఞానం, తెలివి, వివేచన లేక ఎంతగా వెనకబడుతున్నాము. ఏమీ చెయ్యలేని వారిమిగా, ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము. ఉద్యోగ ప్రయత్నం విఫలమవుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షలో క్వాలిఫై అవ్వక, సరైన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక ఎన్ని ఆఫర్స్ నువ్వు కోల్పోయావో కదా. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలమని వాక్యం చెబుతుందండి. ఈనాడు నీకు జ్ఞానం కావాలంటే, నీ భవిష్యత్తులో నువ్వు ఉన్నత స్థితికి ఎదగాలంటే నీకున్న జ్ఞానం, తెలివి సరిపోదు. దేవుడిచ్చే జ్ఞానము, పరలోకపు జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చియున్నాను, ఇచ్చేశానంటున్నాడు. కానీ మనమే మన అవిధేయత వలన, అవిశ్వాసాన్ని బట్టి పొందలేని వారిమిగా ఉంటున్నాము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడు తన జీవితంలో పొందవలసిన మేలులనన్నిటినీ దేవుని యొద్ద నుండి పొందుకున్నాడండి. సర్వ సమృద్ధిని కలిగి ఉన్నాడు. ఏ ఒక్కటి కూడా తనకు కొదువ అనేదే లేదు. రాజుగా, చక్రవర్తిగా ఇలా దేవుని ద్వారా అంతలంతలుగా హెచ్చించబడ్డాడు. కారణం దేవునిని హృదయమారా సేవించాడు కాబట్టి. ఆయన యందు భయం భక్తి కలిగి పాపానికి దూరంగా జీవించాడు. నిత్యము యెహోవాను స్తుతిస్తూ బ్రతికినాడు. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి మనం కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలంగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాము. ఈనాడు దేవుని నమ్మిన నువ్వు ఏ అక్కరలో ఉన్నావో, ఎలాంటి బాధతో కన్నీరు కారుస్తున్నావో ఆ దేవునికి తెలుసు. తప్పకుండా నీ అక్కరను, నీ కొరతను తీర్చి నీ బాధలనన్నిటినీ దూరపరుచుతాడు. ఆయన నీ ఎడల చేసే కార్యాలన్నీ కూడా ఎంతో ఆశ్చర్యకరమైనవండి. నీకు గొప్ప ఆనందాన్నిస్తాడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, చర్చిలో ఉన్నా, లేక లోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని యందు భయం భక్తిని విడిచిపెట్టకు. నిత్యము ఆయనను స్తుతించు. నీ శ్రమలో, నీ బాధలో, నీ దుఃఖంలో, నీ ప్రతి పరిస్థితిలో దేవుని యందు నమ్మకస్తురాలిగా జీవిస్తే దావీదు వలె నిన్ను కూడా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా హెచ్చిస్తాడు, నిత్యము నీకు తోడుగా ఉండి క్షేమముగా నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ దేవుని యందు ఏ విధంగా భయం భక్తి కలిగి జీవించాలో నీకు తెలియనట్లయితే నేను నేర్పుతాను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇంతగా శ్రద్ధ చూపే దేవుని నిర్లక్ష్యం చెయ్యకుండా, ఆయన మాట పెడచెవిన పెట్టక చక్కగా దేవునికి ఇష్టలంగా మనం నడుచుకుంటే తప్పకుండా ఆ దేవాది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి, మంచి శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగిన వారికి ఆహారం ఇచ్చే దేవుడో తండ్రి, మీ యందు భయభక్తులు గల వారిని హెచ్చించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, సర్వ సమృద్ధిని వారికి దయచేసే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ సమయాన ఎందరైతే మీ యందు భయం భక్తి విశ్వాసం కలిగి మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా భయం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకంలో పాపంలో జీవించే బిడ్డల్ని మీరు కనికరించి కాపాడండి తండ్రి. ఏ ఒక్కరు నరకానికి పాత్రులుగా ఉండకుండా బిడ్డలందరినీ మీరు రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి. వారి ప్రతి కష్టం బాధ శ్రమను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని అందించండి తండ్రి. వారి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి, ఆర్థికంగా బలపరచండి, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్య అంతటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, భూతగాదాలు వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరితనంతో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఎందరైతే ఈ దినమున అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవ, కృపగల యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. చిన్న బిడ్డల్ని, పెద్దవారిని, వృద్ధులను, యవ్వనస్తులను, సహోదరి సహోదరులను, ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన మీ చేతికే అప్పగించుకుంటున్నాం. బిడ్డలందరినీ మీరు కాపాడండి, సంరక్షించండి, భద్రపరచమని ప్రార్థిస్తూ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు ఏదైనప్పటికీ కూడా మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, మీ అక్కర ఎలాంటిదైనప్పటికీ కూడా ఆ దేవాది దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రియులారా, ఎందరైతే లేవలేని స్థితిలో పడకలపై ఉంటున్నారో అలాంటి వారికి ఈ వాగ్దానం వినిపించండి. ప్రియ విశ్వాసి, ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా మేలు పొందిన వారైనట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకే తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు.